కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే, మన మూత్రం లోపల నీటి క్వాంటిటీ తగ్గినప్పుడు, అలాగే లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ లవణాలు అధికంగా ఉండడం మూలాన అవి క్రిస్టలైజ్ అవ్వడం వలన స్టోన్గా రూపాంతరం చెందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో ఈ స్టోన్స్ అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డీహైడ్రేషన్ గురైనప్పుడు, ఇంకా తీసుకునే పదార్థాల లోపల ఉప్పు, చక్కెర, సోడా అధికంగా ఉండడం, యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, మూత్రకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో డయాబెటీస్, హైపర్టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇంకా ఊబకాయానికి సర్జరీ చేసుకున్నప్పుడు మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. ఇంకా జన్యుపరంగా, వంశపారంపర్యంగా ఫ్యామిలీస్లో కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎలా గుర్తుపట్టాలి? ముఖ్యంగా లక్షణాలు వెన్ను ప్రాంతంలో నొప్పి ఉండి, అది బొడ్డు చుట్టూ కానీ, లేకపోతే గజ్జల లోపలికి కానీ, తొడ మీదకి కానీ నొప్పి వ్యాపింపజేయడం కానీ, మూత్రం లోపల రక్తం రావడం, ఇంకా వాంతి, ఫీవర్ ఉండే లక్షణాలు ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ని గుర్తుపట్టడానికి మనం ముఖ్యంగా మూత్ర పరీక్ష, ఇంకా రక్తం లోపల కెమిస్ట్రీ అంటే కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవడం వల్ల, స్కానింగ్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డమెన్, సిటీ స్కాన్ చేయడం వల్ల, ఎక్స్రే అబ్డమెన్లో మనం స్టోన్స్ని గుర్తుపట్టే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. వీటిని స్టోన్స్ మన శరీరంలో రాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీరు అధికంగా తీసుకోవడం, అంటే 2.5 లీటర్ నుండి 3 లీటర్లకు నీళ్ళు తీసుకోవడం. దానివల్ల మూత్రాన్ని కనీసం 2 లీటర్లు ఒక రోజుకి విసర్జించడం వలన మనం స్టోన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకా తీసుకునే ఆహారంలో ఉప్పు క్వాంటిటీ తక్కువగా ఉండడం, అంటే 5 గ్రాములు తీసుకోవడం, ఇంకా కాయగూరలు, ఫైబర్ లాంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం, యానిమల్ ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం, ఇన్ఫెక్షన్లని త్వరగా నిర్ధారించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్టోన్ సమస్యల్ని మనం రాకుండా చేసుకోవచ్చు. కిడ్నీ స్టోన్ సమస్యని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. తర్వాత కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని భవిష్యత్తులో క్రానిక్ కిడ్నీ డిసీజ్గా మారే అవకాశం అధికంగా ఉంటుంది.